హలో గాయ్స్, మీరు ఎప్పుడైనా లంచ్ చేశాక స్వీట్ క్రేవింగ్స్ వచ్చాయా? అయితే సింపుల్గా ఈజీగా ఈ స్వీట్ రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లోకి 1/4 కప్ గీ యాడ్ చేసుకోండి. ఆ గీలోకి హాఫ్ కప్ వరకు మైదా అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఆ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నట్టయితే అర్థమవుతుంది కదా, ఈ టెక్స్చర్ రావాలి. ఈ రెసిపీ మనకి 10 to 15 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ గైస్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ వచ్చేసి మనం లో ఫ్లేమ్లోనే చేయాలండి, లేదు అంటే మైదా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో చూస్తున్నారు కదండి, ఇట్లా ప్యాన్ నుంచి అనేది అది సపరేట్ అవ్వాలి. సో ఇప్పుడు ఈ మిశ్రమంని ఒక బౌల్లోకి తీసుకోండి. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆఫ్ షుగర్కి హాఫ్ కప్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతాయి. షుగర్ మంచిగా డిసాల్వ్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి, లేదు అంటే షుగర్ బర్న్ అయిపోతుంది. షుగర్ సిరప్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడైతేనే ఫాస్ట్గా షుగర్ సిరప్ డిసాల్వ్ అవుతుంది వాటర్లో. సో ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు మన హ్యాండ్ పెట్టి ఒక్కసారి ఇట్లా టెస్ట్ చేయండి. ఇలా స్టిక్కీగా వచ్చినప్పుడు మనం ఇట్లా మీ ఇంట్లో ఉండే ఏ ఫుడ్ కలర్ అయినా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పింక్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓన్లీ 2 to 3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఈ షుగర్ సిరప్లో అయితే యాడ్ చేయాలి. సో మంచిగా మిక్స్ చేయాలి. చూసారు కదా ఎంత డార్క్ వచ్చేసో, 2 to 3 డ్రాప్స్ సరిపోతుంది మనకి. సో ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి మైదా, ఆ మైదా గడ ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేయండి. ఇలా ప్యాన్కి నుంచి సపరేట్ అయ్యేలాగా ఇలా జ్యూసీగా రావాలి. సో మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, ఇలా ఈ టెక్స్చర్లో రావాలి. సో మంచిగా మిక్స్ చేయండి. ఇలా వచ్చినాక ఒక 1 minute వరకు సో మంచిగా మిక్స్ చేయాలి. బబుల్స్ ఏమీ ఉండకూడదు. సో ఇప్పుడు ఒక గాజు బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం గీ యాడ్ చేసుకోండి. గీని బౌల్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేయండి. సో అప్పుడైతేనే మళ్ళీ మనం బౌల్ నుంచి సపరేట్ చేయడానికి వస్తుంది. సో ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంని ఆ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. సో బబుల్స్ ఏం లేకుండా మంచిగా ట్యాప్ చేయండి. మూత పెట్టేసి 4 to 5 hours ఫ్రీజర్లో పెట్టేయండి. ఆ తర్వాత ఏముంది, మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసేసుకోండి. మీకు ఏమైతే డ్రై ఫ్రూట్స్ ఇష్టమో ఆ డ్రై ఫ్రూట్స్ డెకరేషన్కి యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ క్యాష్యూస్ అండ్ బాదం పెట్టేశాను డెకరేషన్కి. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.